హరే ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈ జూన్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన స్తుతి కూడికను సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఒకే సెషన్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు పాస్టర్ జోసెఫ్ ప్రకాష్. ఈ స్తుతి కూడికలో వాక్యం అందించడానికి నేను ఆహ్వానించబడ్డాను. ఒక ప్రత్యేకమైన ప్రార్థన కొరకు మీరు నన్ను కలవాలనుకుంటే ముందుగానే ఈ ఫోన్ నెంబర్కి మీరు మీ పేరు నమోదు చేసుకోండి. ముందుగానే మీరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగినట్టుగా మీకు ప్రార్థనకి అవకాశం ఇవ్వబడుతుంది. నెంబర్ గమనించండి, 8939392139. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా కాంటాక్ట్ చేయండి, కన్ఫర్మ్ చేసుకోండి. చిరునామా గమనించండి, R3 బ్యాంక్వెట్ హాల్, R3 ఐకాన్ షేక్పేట్, హైదరాబాద్. నడిపించును మరణమచి యేసుని పోవును. యేసు చాలును చాలును యేసు చాలును చాలును సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. లోకము శరీరములాగినను లోబడతాయను వెళ్ళెదను. లోకము శరీరములాగినను లోబడతాయను వెళ్ళెదను. యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ
సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుట చేయును, శాంతి జలముల చెంత నడిపించును, అనిశ్రము ప్రాణము తృప్తిపరచును, మరణ లోయలో నన్ను కాపాడు. శాంతి జలము చెంత నడిపించును, సాక్షిక బయలులో కరుణ చేయు, శాంతి జలము చెంత నడిపించును, అనిశము ప్రాణము తృప్తిపరచు, మరణలోయలు నన్ను కాపాడును, అనిశము ప్రాణము తృప్తిపరచు, మరణలోయలు నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరుడెల్ల నన్ను విడిచినను, శరీరము కుళ్ళు కృషించిన, హరించిన నా ఐశ్వర్యం, విరోధి వలె నన్ను విడిచినను, యేసు చాలును. నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, హరించినను నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను, హరించిన నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. అందరూ యేసు చాలును, 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 ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరిగిలో సిలువయందు విలువైన రక్తము చిందించెను, పరిగిలో సిలువయందు విలువైన రక్తము చిందించెను, ప్రాణము దానముగా చేసెను, పాప క్షమాపణ కలిగించెను, ప్రాణము దానముగా చేసెను, పాప క్షమాపణ కలిగించెను. యేసు చాలును, చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును.
యేసు చాలును సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చాలును మింగేస్తున్నారండి, అంటే ఇంకేదో చాలదు అన్నట్టు పాడుతున్నారు. యేసయ్య చాలు నాకు అన్నవాళ్ళు నిలబడండి. కలువరి గిరిలో సిలువయందు విలువైన రక్తము చెందించి ప్రాణము దానముగా చేసి పాప క్షమాపణ కలుగజేసిన యేసయ్య నాకు చాలు అన్నవాళ్ళు అలలే చెప్పండి. ఎస్, పరమజీవుడి దగ్గర నుంచి జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి నన్ను కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కలువరి గిరిలో సిలువయందు విలువైన రక్తం చిందించను, ప్రాణము దానముగా చేసెను, పాప క్షమాపణ కలిగించను. కలువరి గిరిలో సిలువయందు విలువైన రక్తం చిందించెను. పాడండి. కలువరి గిరిలో సిలువయందు విలువైన రక్తం చిందించెను. ప్రాణము దానముగా చేసెను, పాప క్షమాపణ కలిగించెను. ప్రాణము దానముగా చేసెను, పాప క్షమాపణ కలిగించెను. అందరూ యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును యేసు చాలును యేసు చాలును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవి గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఏంటంట, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యము,
మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచవలములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధములైన భాషలు, మరొకనికి భాషల అర్థము చెప్పు శక్తియో అనుగ్రహించబడి ఉన్నవి అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగుచేయుచున్నాడు. బంగారం లాంటి మాటలు. ఎంత స్పష్టంగా ఉంది దేవుని వాక్యం. వాక్యాన్ని కరెక్ట్గా మనం పాటిస్తే, గ్రహిస్తే, అనుసరిస్తే అద్భుతాలు ప్రభునామంలో జరుగుతాయి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ప్రకటన గ్రంథంలో 7 ఆత్మలు అని ఉన్నాయి. మరి ఆత్మ ఒక్కడా, 7గురా? ఒక్క ఆత్మ ఒక్కడే 7 విధములుగా పనిచేస్తాడు. 7 వ్యత్యాసమైన వరాలను, 7 వ్యత్యాసమైన విధానాలను ఉపయోగిస్తాడు. ఒకే ఆత్మ అయినప్పుడు ఎవరు ఎలా ఉన్నప్పటికీ, ఎవరు ఏం చేసినప్పటికీ, అంటే పాట పాడినా, వాయిద్యాలు వాయించినా, ప్రసంగం చేసినా, కూర్చొని వాక్యం విన్నా, ప్రార్థించినా, మరొక పని చేసినా, మరొక అరేంజ్మెంట్ చేసినా, మీడియాలో హెల్ప్ చేస్తున్నా, డిఫరెంట్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అన్నీ. కాబట్టి ఒక చక్కటి ప్రోగ్రామ్ని, ఒక లైవ్ సర్వీస్ని మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం. కానీ వీటన్నిటికీ మూల కారకుడు ఒకడే. ఆయన వివిధమైన విధాలుగా మనకు తన వరాలనిచ్చున్నాడు. వరం అంటే గిఫ్ట్ ఎంత పెట్టి కొనుక్కుంటారు? కొనుక్కునే దాన్ని గిఫ్ట్ అంటామేంటి? గిఫ్ట్ అంటే అర్థం ఏంటి? ఊరకు వచ్చింది. నీకు ఊరకనే వచ్చింది గిఫ్ట్. కానీ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఊరకు వచ్చుద్దా? వాళ్ళు కొని నీకు తెచ్చిస్తున్నారు గిఫ్ట్. అంటే వాళ్ళకి నీ బిల్లు ఎవరు కట్టారు? వాళ్ళు కట్టారు. మనకి యేసు ప్రభు వరంగా ఇవ్వబడ్డాడు. ఏంటండి? రోమీయులకు రాసిన పత్రిక 6:23 23 వచనమాట. రోమీయులకు రాసిన పత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు. అస్సలు వరం ఏంట్రా బాబు అంటే యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈ లోకంలో నిత్యం జీవించం మనం. ఈ లోకము, దాని ఆశ గతించిపోతుంది. పాపం వలన మరణం వచ్చింది. కానీ ఆ మరణాన్ని ప్రభువు మన పక్షంలో మరణించి, మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, మన పాపమును ఆయన భరించి, మన శాపమును ఆయన భరించి, మన కొరకు సిలువలో చేసిన యాగము ద్వారా ఈ రోజున మనకు ఒక వరం సిద్ధపరిచాడు. ఏం పెట్టుకున్నాడో తెలుసా? వెండి బంగారాల వంటి క్షయమైన వస్తువుల చేత కాక నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడిదిరని ఎరగరా?
నిన్ను రక్షించటం, రక్షణ ఉచితమే. ఈరోజు మనం తీసుకోవచ్చు. ఉచితంగా క్షమించే దేవుడు, ఉచితంగా రక్షించే దేవుడు. రక్షణ పొందడానికి ఎంత కట్టాలి అని అడిగితే, పరలోకానికి ఎంత టిక్కెట్ అని అడిగితే, ఏంటంటే ఒకవేళ వేల పెడితే ఈ భూలోకంలో కోటీశ్వరులే పరలోకంలో కూడా ఉంటారేమో. ఉగ్రత ధనమని ఈ ఆస్తి అక్కడికి రాదు. ఒకడు లోకమంతా సంపాదించుకున్నా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం లేదు. ఒకడి యొక్క పాప విమోచన కొరకు వాడు ఏం సమర్పించాడు? నీ ప్రాణమే కావాలి. పాపం వల్ల వచ్చు జీతం మరణం. నీకు మరణం రావాలి, కానీ ఆ మరణాన్ని యేసు మింగేసి ఆయన జీవాన్ని మనకు వరంగా, ఆయన కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము, నిరంతరము జీవించే జీవితాన్ని ఇచ్చాడు. ఎవరెవరైతే యేసుక్రీస్తు నామంలో రక్షించబడ్డారో, క్రీస్తు రక్తములో కడగబడ్డారో, నమ్మి బాప్తీసం పొందారో, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారో, వారు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎందుకు కొన్నాడు? ఏంటండి, మీరు షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు వస్తువుల్ని. ఎందుకు వాడు కొనుక్కుంటారు? వాడుకోవటానికి. దేవుడు ఎందుకు కొన్నాడు మనల్ని? కుర్చీలో కూర్చోబెట్టి పంపించడానిక? ఎందుకు కొన్నాడు మనల్ని? ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. వాడుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏమంటున్నాడు? నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు డమ్మీ. మీరు బైబిల్లో చూడండి, మోషే ఒప్పుకున్నాడు, నేను ఒక డమ్మీని, నోటి మాంద్యం కలిగిన వాడిని, నా దగ్గర ఏమీ లేవు, నేనేం చేయమంటావు, నేను ఉన్నాను పాపయ్య. ఏం చేశాడు? దేవుడు మోషేకు తోడై ఉన్నప్పుడు ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. పేతురు, యోహాన్ లాంటి వాళ్ళు ఏంటండి, వాళ్ళు చేపలు పట్టే జాలర్లు. పేతురులో దుడుసోడు, కంగారు మనిషి. ఏముంది ఆయన దగ్గర? బిజ్జలేని పామర్లు. కానీ దేవుడు వారికి తోడై ఉంటే, నాకున్నది నీకు ఇస్తున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమంటే కుంటివాడు లేచి నడిచాడు. ఆ రోజుల్లో కాదండి, ఈ రోజుల్లో కూడా దేవుడు తను రక్షించిన వారిని తన వరములతో నింపాలని ఆశపడుతున్నాడు. బిల్టిన్ మనలో పుట్టక ముందే దేవుని ప్రణాళికలో కొన్ని ఎక్విప్మెంట్ రెడీ అయిపోయి ఉన్నాయి లోపల. ఎక్విప్మెంట్ అంటే ఆ మాట వాడుతున్నా మీకు అర్థమవుద్దని. ఆ వరాన్ని వాడటానికి ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ చేసి పెట్టేశాడు దేవుడు నీలో. నీవు రక్షించబడిన తర్వాత నీవు ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్తే దాన్ని అభిషేకించడానికి, నింపటానికి, ఆ వరములతో నిన్ను నింపి వాడుకోవడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. రక్షించబడిన తర్వాత ఎంతమంది నేను దేవుని కొరకు వాడబడాలి అని ఆశపడుతున్నారు? దేవునిచ్చిన వరం ఏంటి నాలో? మీ తలాంతి ఏంటో మీకు తెలుసా? తెలుసంటే చేయి చూపించండి. ఏం తెలీదా? అయ్యో, మీలో ఉన్న గొప్పతనం ఏంటో మీకు తెలీదా? స్పెషాలిటీ ఏంటో తెలీదా? మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇంకా సింప్లిఫై చేయాలా? మీలో ఉన్న మెరుగైన క్వాలిటీ ఏంటో తెలీదా? తెలుసా? వాళ్ళు చేయి చూపించండి. అబ్బా, కొన్ని చేతులు ఎత్తారు. అది నువ్వు చదువుకొని తెచ్చుకున్నాను అనుకుంటున్నావేమో, మీ అమ్మ నాన్న ఇచ్చారనుకుంటున్నావేమో. ఎలా తెలుస్తుందండి? మన తలాంతులు మనకు తెలియాలంటే ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి? నా తలాంతి ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నవాడు, దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చేయి చూపించండి. ఏమ్మా, నాకు వద్దులే, అంట్లు దొంగడం చాలంటారా? ఏంటమ్మా సిస్టర్స్, అసలు సిస్టర్స్కి ఇచ్చినన్ని తలాంతులు బ్రదర్స్కి లేవు. తెలుసుకోవాలని కూడా ఆశ లేదా మీకు? ఓకే, మీరు ఎక్కువ ఇష్టపడి చేసే పని ఏంటి?
ప్రశ్నించుకొని మీరు జవాబు చెప్పుకోండి. ఇప్పుడు చెప్పేదాకా మనం టైం చాలదు. మీరు ఎక్కువ ఇష్టపడేది ఏంటో, చేసేదేంటో, అది వంట అయితే వంట, అదేం వంట ఏం తల అంతే, అది కూడా అందరూ వండుతారు, తినలేం. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటము, ఆర్గనైజ్ చేయటము, ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టటము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును పొదుపు చేయటము, కొంచెం సంపాదనతో సరిపెట్టడం, ఇవన్నీ టాలెంట్స్ అండి. అందరూ చేయలేరు అవి నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే, నువ్వు ఇంటిలో ఉన్న నీకు వచ్చే నీ జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు దేవుని రాజ్య విషయాల్లో కూడా వాడబడతావు. కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేశానికి దీవెనకరంగా మార్చడానికి దేవుడు వాడుకుంటున్నాడు. నువ్వు ఇష్టపడి చేసే పని ఏంటో, పెయింటింగా, సింగింగా, వాయిద్యాలు వాయించటమా, లీడర్షిప్ క్వాలిటీ. మన ట్రాఫిక్ పోలీసులు జామ్ అయిపోతే ట్రాఫిక్ పోలీసులు పారిపోతారు ఓడలేక. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, అక్కడ ఉన్న 4 కుర్రోళ్ళు కలిసి వాళ్ళు కంట్రోల్ చేస్తారు ట్రాఫిక్ అంతని. విష్ 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 అని ఎవడో వాళ్ళు అన్న ఉద్యోగం ఏం లేదండి, కానీ బుర్ర ఉంది, మేనేజ్ చేయగలుగుతారు. సచ్ టాలెంట్. వాళ్ళు ఎవరు రమ్మని చెప్పరు, వాళ్ళే వాలంటీర్గా వచ్చేస్తారు. చూడండి, లీడర్షిప్ క్వాలిటీస్, ఆర్గనైజింగ్ క్వాలిటీస్, రైటింగ్, రీడింగ్, స్పీకింగ్, సింగింగ్, ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రేయింగ్, గ్రేటెస్ట్ క్వాలిటీ. నాకేం ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం అన్నోడు చేతగానోడు అనుకుంటున్నారా? కొందరి ప్రార్థన సారవంతంగా ఉంటుంది కాబట్టి వెంటనే సమాధానం వస్తుంది. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఏది ఇష్టపడతావో ఎక్కువ, అది నీ తలాంత్ అండి. మీరు టెస్ట్ చేసుకోండి. అది రాగా ఉందో అంటే మట్టిలో మాణిక్యంలాగా ఉందో, దాన్ని తీసావో వాడావో తర్వాత చెప్తాను. అది వాడబడుతుందో లేదో అది వేరే సంగతి. ఏంటంటే ఒక డైమండ్ కూడా మట్టిలో మాణిక్యం అంటారు. మట్టిలో ఉన్న స్టోనే అది కూడా. దాన్ని చెక్కి 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 దాన్ని ఎన్ని ముక్కలు చెక్కుతారో అంత షైన్ వస్తుంది కాబట్టి దానికి అంత విలువ వచ్చింది. అది ఒక రాయే. ఆ బంగారమో దట్స్ ఎ మెటల్ లైక్ ఐరన్. ఏంటంటే ఇనుములాగా, ఇత్తడిలాగా బంగారం కూడా ఒక మెటలే. అది ఎంత బాగా, ఎంత సన్నగా చెక్కినా తట్టుకుంటుంది. అది సన్నగా దాన్ని నగిషి చేస్తారు చూడండి. మన ఇండియాలో ఆర్నమెంట్స్ చేసినప్పుడు దాని మీద కంసాలోడు ఎంత సన్నగా చేసినా తట్టుకొని గట్టిగా ఉంటుంది. అది ఇత్తడితో చేయలేడు దండ. అందుకని దానికి విలువ వచ్చిందంటే, నువ్వు ఎంతగా నైపుణ్యతను వాడతావో అంత నీ విలువ మారుతుంది. దేవుడు మనకందరికీ ఏదో ఒక తలాంతి ఇచ్చాడు. నీకేది ఇష్టపడి చేస్తున్నావో అది నీ తలాంతేమో. యూ కెనాట్ కన్ఫర్మ్ 100%. ఇంకా చెప్తున్నాను వినండి. ఇతరులు నీ విషయంలో ఏది మెచ్చుకుంటున్నారో, అసలు ఎవరన్నా మెచ్చుకునేవాళ్ళు ఉన్నారా మిమ్మల్ని అందరినీ? అందరూ తిట్టుకునేవాళ్ళేనా? అబ్బా, తిట్టుకునేవాళ్ళు లోకం అయిపోయిందట. ఇది మెచ్చుకునేవాళ్ళు అందరూ ఎట్టుపోయారో తెలియదు. 100 మంది 99 మంచి పాయింట్లు ఉండి ఒక చెడ్డ పాయింట్, ఒక బలహీనత ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తారు. కానీ 99 విషయాల్లో ఒక్కసారి కూడా, ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోవడానికి మూల కారణం ఏంటంటే ఒకటే. ఏం నచ్చలేదు నీ భార్యలో అంటే అదొకటే నచ్చలేదు అంటాడు. మరి మిగిలిన 99 నచ్చినాయి కదా. ఏంటంటే ఎప్పుడు చూసినా భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆ కొరతలే చెప్పుకుంటారు కానీ మంచి చెప్పరు. విడాకులు కావాలి ఇద్దరు భార్యాభర్తలు కోర్టుకు వెళ్ళారట. ఆయన ఎవరో స్పిరిచువల్ జడ్జి లాగా ఉన్నాడు. ఎందుకు అంటే కుదరదంటే మేము బతకలేం. సరే, ఒక 30 రోజులు నేను పరీక్ష పెడుతున్నాను, తర్వాత రండి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఈ 30 రోజులు మీ ఇద్దరు గొడవ పెట్టుకోకూడదు, ఇద్దరు ఒకరి లోపాలు ఒకరు చెప్పకూడదు. రోజు ఒక్క మాట అయినా ఒక మంచి మాట భార్యకి చెప్పాలి. నువ్వు కూడా అమ్మ ఒక మంచి మాట, ఆయనలో ఉన్న ఒక మంచితనాన్ని నువ్వు చెప్పాలి. బలహీనతలు ఉంటాయి, అవి చెప్పొద్దు. 30 మంచితనాలు ఉంటాయి కదా కనీసం. ఉంటాయిలే ఉంటాయి, అయ్యే చెప్పు.
సో ఆ రోజు నుంచి ఇద్దరు పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు. ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తే బాగుండేది కానీ బాగానే ఉందిలే అన్నాడంట. ఎంతమంది ఉప్పు లేదని ఎగిరి కుట్టేవాడట పళ్ళెం. అలాగే భర్తని తొందరగానే వచ్చారు కానీ ఇంకొంచెం తొందరగా వస్తుంటే బాగుండేదండి. అట్లాగా పాజిటివ్గా మాట్లాడుకొని ఈయనలో మంచి ఆమెలో మంచి 30 రోజులు చెప్పుకున్నాక ఇద్దరు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చారంట. ఇచ్చేయమంటారా విడాకులు, రాసేయమంటారా? అక్కర్లేదు అంటారు. ఏమైంది? అక్కర్లేదు, మేమిద్దరం కలిసి ఉండటానికి మేము ఎంతకాలం ఒకరినొకరు దెప్పుకున్నాం, ఒకరిలో ఉన్న ఒకరు తప్పులు ఎత్తి చూపించుకున్నామే కానీ ఇన్ని మంచి గుణాలు నా భార్యలో ఉన్నాయని, ఇన్ని మంచి గుణాలు నా భర్తలో ఉన్నాయని ఇప్పుడే తెలిసిందండి. ఇంకా ఎన్నున్నాయో చేస్తూ మా జీవితం అంతా పరిశీలించుకుంటాం అని చెప్పి సమాధానపడ్డారట. ఎందుకు మిమ్మల్ని ఎవరిని మెచ్చుకోలేదా? డబ్బులు ఇచ్చి మెప్పించుకుంటున్నారు ఇప్పుడు. డబ్బులు ఇస్తే చాలు, కొట్టో చెయ్యి అంటే కొడతాడు చెయ్యి. అయ్యయ్యో, పొలిటికల్ మీటింగుల్లో అంతే, బిర్యానీ పొట్లం సారాయి ప్యాకెట్ ఇస్తే చాలు వచ్చేస్తారంట. క్రైస్తవ సభలకు కూడా అలాగైపోయిందంటే ఇప్పుడు మీటింగులకి రండి బాబు అంటే అన్నాలు ఉన్నాయా? భోజనాలు ఉన్నాయా? ఎంత ఇస్తారు? వ్యాన్ పంపిస్తారా రావడానికి? బా అందుకే ఉద్యోగ సభలు పెడతాం విసిగిపోయారండి. మనుషులకు ఎలాగైపోయిందంటే డబ్బులు ఇచ్చి దేవుని కోసం మనుషులు రప్పించుకోవాల్సిన కర్మ ఏంటి? నేను ఆకర్షిస్తే కానీ ఎవరు నా ఎద్దకో అట్లాంటి వాళ్ళు వస్తే చాలు దేవుడి దగ్గరికి. ఈ లోకంలో ఎవరు మెచ్చుకోకపోయినా నాకు తెలుసండి, మీ అమ్మగారు మెచ్చుకుంటారు మిమ్మల్ని. అమ్మ మాటలు గుర్తున్నాయి అన్నోళ్ళు ఎవరో కొంచెం చేయి చూపించండి. అమ్మని మర్చిపోయారులే, అమ్మ మాటలు. వందనాలు దింపండి. మీ అమ్మగారు ఎప్పుడు మెచ్చుకోవాలా? మెచ్చుకున్నారా? ఏ విషయం మెచ్చుకున్నారు? బాగా పంచుతావు. మీ తమ్ముడు చెప్పాయా కొంచెం, నేను చెప్తే లేదు, నువ్వు బాగా చెప్తావు. మీ అక్కకు చెప్పమ్మా, మీ చెల్లికి చెప్పమ్మా, కొంచెం నా సరిగా పచ్చడి చేయటం చేతకాలకు కొంచెం చేసి పెట్టమ్మా. ఏంటండి మంచం మీద కొంచెం దుప్పటే వేయమ్మా, నువ్వు భలే వేస్తావు. దుప్పటి వేయటం కూడా చిన్న పని కాదండి. ఈ 5 స్టార్ హోటల్స్లో అక్కడంతా దుప్పట్లు వేసే వాళ్ళకి ఎంత శాలరీ తెలుసా? వాళ్ళు ఎంత డీసెంట్గా షూ వేసుకొని డ్రెస్సులు వేసుకొని వస్తారు తెలుసా? వాళ్ళు దుప్పటి బెడ్ మీద వేసారంటే ముడత ఉంటుంది అక్కడ, బాత్స ఉంటుంది అక్కడ. మనం వేస్తే దుప్పటి ఎట్టుందో మీ ఇంటికి వెళ్ళి చూసుకోండి. వంకర దగ్గరగా దుప్పట్లు వేసుకుంటారు. ఎక్కడ పెడితే ఏంటంటే నీకు ఏదో ఒకటి స్పెషాలిటీ ఉంది, అది నీలోనే ఉంది. నీకు ఇష్టమైంది ఇతరులు మెచ్చుకున్నది ఒకటే అయిందనుకోండి, 50% అది నీ తలాంతం. మూడవదిగా నువ్వు తెలుసుకోవాలంటే, దేవా నా వరం ఏంటి, నా తలాంతి ఏంటని నువ్వు ప్రార్థిస్తే దేవుడు స్పష్టంగా నీకు తెలియజేస్తాడు. ఆ తెలియజేసింది నీకు ఇష్టమైందేదో, నీలో మెచ్చుకునబడుతుందేదో అదే అయినట్లయితే గ్యారంటీగా దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకత అదేదైనా సరే. ఇక్కడ చెప్పాడు చూడండి, కొంచెం ముందుకెళ్దాం. నానా విధములైన కార్యములు గలవో కానీ అందరిలో అన్నిటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, ఆ ఆత్మ వలనే విశ్వాసము, ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరొకరికి అద్భుతములు చేయు శక్తి, మరొకరికి ప్రవచన వరము, మరొకరికి ఆత్మ వివేచనయు, మరొకరికి నానా భాషలు మాట్లాడటం, మరొకరికి భాషల అర్థం చెప్పటం, ఇలా రకరకాలైనటువంటి వరాలు ఉన్నాయి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు వరం, ప్రవచించు వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థాలు చెప్పే వరం. ఇది
కొంచెం చర్చ్కి సంబంధించింది, మినిస్ట్రీకి సంబంధించిందిగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. దీన్ని ఇంకొంచెం లోతుగా వెళ్ళినట్లయితే నీకు బుద్ధివాక్యము అంటే కొంతమంది మాట్లాడినప్పుడు ఒప్పిస్తారు అవతల మనుషుల్ని. ఈ పులిపిట్ట నుంచే చేయక్కర్లేదండి ప్రసంగం. మన ఇంటిలో మొదటి ప్రసంగికురాలు తల్లే, తండ్రే. తల్లిదండ్రులు మీకు మీ బిడ్డలకు ఏం బోధిస్తున్నారో, ఏం నేర్పిస్తున్నారో, మీరు స్పిరిచువల్ పేరెంట్స్ అయితే మీరు వాక్యానుసారంగా వారిని, మా అబ్బాయి మాట వింటం లేదండి, చెప్పిన మాట వింటం లేదండి, మొండోడండి, దెయ్యమండి, పందిలా తింటాడండి, కుక్కలా తిరుగుతాడండి, ఏంటండి ఎప్పుడు చూసినా అలా చూసుకుంటే ఎవ్వడూ సరిలేడు. పందిలా తిరిగేవాడిని, పందివలే పోర్లిన నన్ను కుక్కలా తిరిగినాను ప్రేమతో, అది కదా. నీ జ్ఞానం చొప్పున దారి తప్పిన వాడిని మళ్ళించటం. బోధించేది ఒక మనిషిని ఖండించటానికి కాదండి, ఒక మనిషిని మళ్ళించటానికి. ఒక మనిషి బాగుపడాలి అనే ఆశ మనకు ఉండాలే కానీ ఎవరిని మనం రిజెక్ట్ చేయకూడదు, తోసివేయకూడదు. ఒకరిలో ఒక బలహీనత చూచినప్పుడు నెపములు మోపటం కాక ఆ బలహీనతలో నుంచి అతన్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే జ్ఞానం, దైవ జ్ఞానం, దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన అభిషేకం. ఎంతోమంది ఈ రోజున రక్షణ లేని వారు ఉన్నారు. వారికి రక్షించటానికి కావలసిన జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం. ఎక్కువ టైం లేదు కనుక స్వస్థపరచటం ఒక వరంగా దేవుని చేత ఇవ్వబడుతుంది. ఒక పాస్టర్ గారే అవ్వక్కర్లేదు. మీకు విశ్వాసం ఉంటే మీరు నూనె రాసి ప్రార్థిస్తే, మీ బిడ్డలతో ప్రారంభించండి. మీ బిడ్డలకు బాగోలేనప్పుడు హాస్పిటల్కి పరిగెడతాం కాదు, మీరు నూనె రాసి ప్రార్థన చేసి చూడండి. ఒక్కొక్కసారి నువ్వు ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వాళ్ళు వచ్చి నీకు సాక్ష్యం చెప్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నా భార్యకి, వదినమ్మకి బాగా స్వస్థత వరం ఉంది. తను ఎవరికి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలు నెరవేరటం. నాకు స్టార్టింగ్లో మాకు వివాహమైన 5వ రోజు 6వ రోజు ఒక అలర్జీ ఉండేది. నాకు చాలా కాలం నుంచి పోయేది కాదు. నేను ప్రార్థన చేస్తాను నుండి నూనె రాశాను, పెద్ద చేసావులే అనుకున్నాను నేను మనసులో. నూనె రాసి ప్రార్థన చేసిందంటే ఎగిరిపోయింది, అది మళ్ళీ లేదు. చాలాసార్లు చాలా సాక్ష్యాలు విన్నాం. మామూలు బోధకురాలు కాదు, పెద్ద ప్రసంగాలు చేయలేదు, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఎవరిని తీసిపడేయలేదు దేవుడు. కొందరు కనపడతారు, కొందరు మరుగులో ఉంటారు. కొందరు కనబడే కార్యాలు చేసే వరం, కొంతమందికి దాగుండి చేసే అభిషేకం. అది ఏదైనా సరే ప్రతిఫలం మాత్రం ఈక్వలే. మనం షో ఆఫ్ చేసుకునే బాలాంటి పాస్టర్లకి 2 శిక్ష ఉంటుందంట. బోధకులకు కఠినమైన శిక్ష, ఏం చెబుతున్నావో దాని ప్రకారం చేయకపోతే. కానీ కనబడకుండా పరిచర్య చేసేటప్పుడు ఒక దైవజనుడు ప్రార్థించుకుంటుంటే చాలా గొప్ప ఉద్యోగం జరిగిందంట. 1000 మంది ఆత్మలు అక్కడ రక్షించబడ్డారు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. చూసి, ఇవాళ 1000 ఆత్మలు సంపాదించానయ్యా, నీకు వందనాలు ప్రభువా అని సంతోషంగా ప్రార్థించుకుంటుంటే, ఊరుకో 500 నువ్వు సంపాదించావు. కాదు నాయన, లెక్క పెట్టారు మా వాలంటీర్స్, 1000 మంది నాయన, పేపర్లన్నీ తీసుకున్నాం ప్రభా. కాదు 500 మంది. కాదు ప్రభా 1000 మంది. నీ ప్రసంగం విని మారిన వాళ్ళు 500 మంది. మీ సంఘంలో పలానా ముసలమ్మ గారు ఉన్నారు చూడు, ఆ మూల కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడు ఆత్మలు రక్షించని కన్నీటితో ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వలన మారిన వాళ్ళు మిగిలిన వాళ్ళు. ఏంటంటే మన సంఘంలో ఎప్పుడు అది పెట్టేవాళ్ళం, ఇంతకుముందు మానేశారు. మీరు ప్రసంగం జరుగుతున్నప్పుడు వెనక ప్రార్థించే టీం ఉంటుంది. వాళ్ళు ప్రార్థిస్తుంటే ఇక్కడ సేవకుడు బలంగా వాక్యం అందిస్తాడు. అది ఆది సంఘంలో జరిగిన అద్భుతం. ఇవాళ ప్రసంగం ప్రారంభమైందంటే కొంతమంది పెద్దలు కనబడరు అసలే. అందుకే సంఘాల్లో ఉద్యోగం తరిగిపోతుంది. ఫుల్ టైం జాబ్ అంటే మంది. ఆదివారం నాడు నో బ్రేక్. దేవుని సన్నిధిలో నో రిలాక్సేషన్. దేవుడిచ్చిన వరము ఉపయోగించాలి. స్వస్థపరిచే వరం.
ఎవరు అవసరతలో ఉన్నవారో వారిని గమనించే వరం. ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారండి కొంతమంది. అదొక స్పెషల్ గిఫ్ట్, అది స్పెషల్ గిఫ్ట్. చెరసాల్లో పడేస్తే యోసేపుని చెరసాల్లో చాలామంది ఉన్నారు. అక్కడ 2 ఏడు బొక్కలు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఎట్టా పట్టుకున్నాడు, ఎందుకయ్యా విచారంగా ఉన్నారు ఏంటి అని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళు రియల్ నీడ్లో ఉన్నారు. వాళ్ళ కలల భావాలు చెప్పాలంటే చెప్పాడు. పరోక్షంగా దేవుడు దానిని యోసేపు బయటికి రావడానికి కారణం చేశాడు. ఇంకొకటి, మనం ఎప్పుడు అనుకుంటున్నాం మనం ఎవరికో ఉపకారం చేశామని. ఉపకారములు చేయి వరము. ఇంకా డీటెయిల్డ్గా ఇంకా కొన్ని చోట్ల ఉందండి. ఇక్కడే ఉంది చూడండి, 27వ వచనం. అటువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరమై వేరు వేరు అవయవములై ఉన్నారు, మరియు దేవుని సంఘములో మొదట కొందరు అపోస్తలులుగా, పిమ్మట కొందరు ప్రవక్తలుగా, పిమ్మట కొందరు బోధకులుగా, అటు పిమ్మట కొంతమంది అద్భుతములు చేయవారిగా, తరువాత కొందరిని స్వస్థపరచవా కృపావరం గలవారిగా, కొందరిని ఉపకారము చేయవారిగా, కొందరిని ప్రభుత్వము చేయవారిగా, కొందరు నానా భాషలు, కొందరిని ఉపకారాలు చేయడం. ఉపకారం ఎప్పుడు చూసినా ఎవరికి సహాయం చేయాలనే ఆశే కొంతమందికి ఉంటుంది. ఇదిగో పేదల సేవ చేయాలి. 24 స్థలాలకు వెళ్ళాలంటే ఒక్క స్థలానికి మనం వెళ్ళలేక వాళ్ళని ఇక్కడికి రప్పించావు, రెండోది రెడీగా ఉంది. ఇక ఉన్నది 6 నెలలు కూడా లేవు, 5 నెలల్లో 24 అనాథ ఆశ్రయాలకు వెళ్ళి దేవుని ప్రేమను పంచాలి, దేవుని నామంలో వారిని పలకరించాలి. మొన్న వచ్చినటువంటి యవన బిడ్డల్లో 2-3 యవనస్తులు ఉన్నారు. ఒక అబ్బాయి అయితే తల దించుకునే ఉన్నాడు, పైకి రావటం లేదు. నేను గర్వమేమో అనుకున్నాను. అతన్ని పిలిచి పలకరించిన తర్వాత అతనికి తండ్రి లేడు. ఒక విధమైన సిగ్గుతో, భయముతో, ఆ యొక్క ఏమంటారు నిరుత్సాహంతో ఉన్నాడు అతను. నీవు ఎంత చదువుకున్నా నీ ఫీజు నేను కడతానయ్యా అని నేను చెప్పి భుజం తట్టి పక్కన నిలబెట్టుకుంటే చివరికి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ పాస్టర్ అని చెప్పి వెళ్తున్నాడు. మారిపోయాడు మనిషి. అంత ప్రోత్సాహపరిచేవాళ్ళు లేరు. ఏదో పొట్లం ఇచ్చేసి మనం ఫోటో తీయించుకోవడానికి కాదండి అన్నదానాలు చేయటం, వస్త్రదానాలు చేయటం. దేవుని నామంలో అవసరతలో ఉన్న పంచిపెడతామనేది చాలా సులభం, కానీ అవసరతలో ఉన్న వాళ్ళకి పంచిపెట్టాలి. మన దేశంలో చూడండి, ప్రభుత్వాలు వచ్చాయంటే వాళ్ళ సొంత వాళ్ళందరికీ పంచిపెట్టుకుంటారు. బినామీలో ఏదో అంటారంట, బంధువులందరికీ, వాళ్ళ కులము వాళ్ళందరికీ. అట్లా కాదు, ఎవడు అవసరతలో ఉన్నాడు. అది విచక్షణ జ్ఞానం, దేవుడిచ్చే అభిషేకం. ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలి, శ్రమలో ఉన్నవారిని ఆదరించాలి, అవసరతలో ఉన్న వారికి ఉపకారము చేయాలి. ఉపకారము చేసే మనసు, ప్రభుత్వం చేసే మనసు. ప్రభుత్వం అంటే ఈ రాజకీయ ప్రభుత్వాలు కాదు. ఏంటంటే ఏలటం అనేది సులభం కాదు, పరిపాలించటం అనేది సులభం కాదు. మనం ఊరకే దేశ నాయకుల్ని ఆడిపోసుకుంటాం, కానీ వాళ్ళకి నిద్ర ఎక్కడుందంటే బాబు. మనకు 10 మంది పిల్లలు ఉంటేనే నిద్ర లేదు. 10 మంది పిల్లలు ఎక్కడున్నారు అయినా మీకు? 2 ఉంటేనే నిద్ర లేదు. 2 పిల్లల్ని చక్కబెట్టుకోలేక పిల్లలతో పడలేకపోతున్నా అని అంటున్నారు. ఆ పిల్లల్ని ఎలా ఊరుకోబెట్టుకోవాలో తెలియదు, ఎలా కడుపుకు నింపుకోవాలో తెలియదు, ఎలా చదివించుకోవాలో తెలియదు, గందరగోళం అయిపోతుంది. మరి దేశాలను పరిపాలించే వాళ్ళకి అంత సులభం కాదు. ఖచ్చితంగా దేశ అధికారాలన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చినవే. వారు అన్యులైనప్పటికీ, వారు గ్రహించినా గ్రహించకపోయినా, కానీ వారిలో ఆ యొక్క వరం ఉంది. అది రాంగ్గా వాడబడుతుంది, అది వేరే విషయం. కానీ అభిషేకించబడితే అది అందరి ప్రయోజనం కొరకు వాడబడుతుందండి. ఒక అబ్రహాం లింకన్ ఉన్నాడంటే నీగ్రోల విడుదల కొరకు ప్రయాసపడ్డ వ్యక్తి. తెల్లవాళ్ళ బస్సుల్లో నల్లోళ్ళు ఎక్కకూడదు ఆ రోజుల్లో. అలాంటి చట్టాన్ని తీసేసి ఇవాళ మీరు ఇతర దేశాలకు వెళ్తే ఈక్వల్గా ఉంటారు వాళ్ళు. బ్లాక్స్ కూడా అమెరికన్స్ అంతే, ఆల్ రైట్స్ దే హ్యావ్. ఒక పరిపాలన సమానత్వాన్ని తీసుకురావడానికి ఒకటి దేవుడు వాడుకున్నాడు. అలాగా అమెరికా దేశం మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ ఈజ్ ఎ ప్రేయింగ్ పర్సన్. ప్రార్థన చేస్తూ, ఇంగ్లాండ్ చెడిపోయింది, ఇంగ్లాండ్ తాగుబోతులు, స్మోక్ చేస్తూ, డ్రింక్ చేస్తూ, క్రైస్తవులని చెప్పుకుంటున్నారని అందులో నుంచి వేరై, అన్ని దేశాల్లో నుంచి వేరైనటువంటి జెన్యువైన్ క్రిస్టియన్స్తో స్టార్ట్ అయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు గబ్బు కొడుతుంది, పాడైపోయిందంతా. క్రిస్టియన్స్ పక్కగా ఇన్ గాడ్ వై ట్రస్ట్. యూ కెన్ సీ ద డాలర్ ఈవెన్ టుడే.
దేవుని మీద విశ్వాసం ఉంచామని నిక్కచ్చిగా జీవించి దీవించబడి ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరిన తర్వాత ఇప్పుడు దేవుని వాక్యానికి విరుద్ధమైపోయింది. ఒక్క వ్యక్తిని వాడుకొని ఒక దేశాన్ని రూపించడానికి, ఒక వ్యక్తిని వాడుకొని ఒక చట్టాన్ని నిరూపించడానికి, ఒక వ్యక్తి ద్వారా అందరి ప్రయోజనకరంగా చేయగలిగిన కార్యాలు చేయించగలిగిన దేవుడిగా ఉన్నాడండి. బల్బ్ కనిపెట్టిన వ్యక్తి భలే తెలుసు మీకు. ఆయన ఎటుపోయాడు కానీ బల్బులు మాత్రం వెలుగుతూనే ఉన్నాయి. ఏంటంటే ఒక్క వ్యక్తికి దేవుడిచ్చిన ఆ యొక్క జ్ఞానం ఇవాళ అందరి ప్రయోజనకరంగా ఉంది. అనస్థీషియా కనిపెట్టిన సర్ జేమ్స్ సింప్సన్ ఒక్క వ్యక్తి అనస్థీషియా కనిపెట్టి వాళ్ళ ఆపరేషన్ అంత సులభమైపోయింది. మంచాలకు తాళ్ళేసి కట్టి బర్రా బర్రా కోసేవాళ్ళంట, కుయ్యం మొయ్యం అని ఏడుస్తుంటే. కానీ అనస్థీషియా థియేటర్లోకి వెళ్ళాక ఏమి జరిగిందో కూడా తెలియదు, మళ్ళీ బయటకు వచ్చాక నొప్పి తెలుస్తుంది అంతే. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు తన అద్భుతాలు, ఒక్క మోషేని ఎన్నుకొని ఎన్ని అద్భుతాలు. బట్ బైబిల్లోకి వస్తే, అంటే బైబిల్ ఇన్ని ఉన్నారు కదా, మీరు హిస్టరీ కూడా చూస్తే బాగుంటుంది, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్తే బాగుంటుంది. ఒక్క పడికిమాల కాకినాడ వీధుల్లో పిచ్చుకొక్కలా తిరుగుతున్న జైపాల్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడండి వాళ్ళ, నాకే ఆశ్చర్యం వేస్తుంది. మా అమ్మమ్మ గారు చెప్పారండి, మా తాతగారు చెప్పారు, మా నాయనమ్మ గారు చెప్పారని వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఇన్ని స్థలాల్లో ఏ ఊరు వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, ఆంధ్ర వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా చెప్పేవాళ్ళని చూస్తుంటే, నేను కొత్తగా అమెరికా నుంచి వచ్చారంటే మాకు చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్లో మీ వాక్యం విన్నామండి. అంటే ఎంతమందికి దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు ఒక మనిషి విధేయుడైతే. నాలో ఏం ప్రత్యేకత లేదు, ఎవరిలోనూ ఏమీ లేదు, ఎవరిలో లేదు, మామూలు వ్యక్తులే. వీధి దీపాల కింద చదువుకున్నాడు అబ్రహాం లింకన్, తెలుసా మీకు సంగతే? రోడ్డు మీద దీపాలు ఉండేయండి అప్పుడు. ఆ దీపం వెలుగులో ఇంట్లో దీపం కూడా లేదు. ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చాడు ఆయన. తల్లి నేర్పించింది యథార్థత. చెప్పుల కొట్లో పనిచేసేవాడు డిఎల్ మూడి అనే వ్యక్తి 17 సంవత్సరాలు యవనస్తుడిగా చెప్పులు అందిస్తారు కదా, షూస్. అక్కడ రక్షించబడి తన జీవిత దినాల్లో 1,000,000 మందిని ప్రభు కొరకు సంపాదించాడని. ఎక్కువ చదువుకోలేదు, తప్పులుగా మాట్లాడేవాడట ఇంగ్లీష్. కానీ ఇవాళ మూడీ ప్రింటింగ్ ప్రెస్, చికాగో వెళ్తే మూడీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది, బైబిల్ స్టడీస్, ఎంత బైబిల్ కాలేజ్ ఉంది, చాపల్ చర్చెస్ ఉన్నాయి. ఆయన చేసిన మినిస్ట్రీ చూస్తే చెప్పుల కొట్లో పనిచేసుకునే 17 ఏళ్ల కుర్రోడా చేసింది అది. చెప్పులు కుట్టుకునే విలియం కేరీ అండి. విలియం కేరీ ఏం చేసేవాడు అనుకున్నారు? మిషనరీ గురించి చెప్తున్నాను ఇందాక. చెప్పులు కుట్టుకునేవాడు అంతే. నీకు బీటీహెచ్ చేసావు, ఎంటెక్ చేసావు, ఇది చేసావు, అది చేసావు, ఏంటేంటో చదువుతున్నావు, లా చదువుతున్నావు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను అంటున్నావు, ఇంజనీర్ని అంటున్నావు, డాక్టర్ని అంటున్నావు. దేవుడు నీకు ఇవ్వలేదా వరాలు? నువ్వు డబ్బు కోసం వాడుతున్నావు వాటిని, పొట్ట కోసం వాడుతున్నావు వాటిని. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ స్థలంలో నిన్ను కోరుకున్నాడు. ఆ రోజు నెహెమ్యా ఒక సేవకుడు కాదు, నెహెమ్యా రాజ బంగళాలో గిన్నె అందించేవాడు, ముఖ్యమైన ఇంపార్టెంట్ వర్కర్. కానీ అతని హృదయంలో భారం పెట్టినప్పుడు ఒక్కడిని వాడుకొని పడిపోయిన యెరూషలేము గోడలు కట్టించాడు దేవుడు. అతన్ని పోగు చేయగలిగిన సామర్థ్యతను ఇచ్చాడు. నేనేం చేయగలను అనొద్దండి, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తాడు. నేను ఒక సామాన్యుడిని కదా అనుకోవద్దు, నేను ఎక్కడో పుట్టి పెరిగినోండి కదా అనుకోవద్దు, నాలో ఏముంది అనుకోవద్దు. నీలో చాలా ఉంది. దాన్ని బయటకు తీస్తే, ప్రభు అభిషేకించాలండి. ఎన్ని లైట్లున్నా పవర్ లేకపోతే, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలాగో. ఎన్ని బల్బ్స్, అందమైన సుందరమైన బల్బ్స్ అన్ని పెట్టుకోవచ్చు, కానీ పవర్ ఉండాలి. నీకు ఎన్ని తలాంతులు ఉన్నా దేవుని అభిషేకం లేకపోతే అది నిర్వీర్యంగానే ఉంటుంది. నువ్వు అభిషేకించబడలేదేమో, నీకున్నదాన్ని గుర్తించలేదేమో. ఈరోజు దేవుడు నీ ఆత్మీయ వరాలు నాకు దయచేయని నువ్వు అడిగితే 1 కంటే ఎక్కువ ఇవ్వడానికి కూడా దేవుడు ఇష్టంగా ఉన్నాడండి. కలిగిన వాడికి ఇంకా ఇవ్వమన్నాడు, లేనివాడికి మూలిగే వాడికి ఉన్నది కూడా తీసేయమన్నాడు. నీలో ఒక తలాంతు నువ్వు వాడటం లేదు కాబట్టి ఉన్నది కూడా పోయిందేమో, లేకపోతే అన్నీ వాళ్ళకే ఇస్తున్నారు, నాకు లేదనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీ కొరకు కూడా సిద్ధపరిచాడు. ఉపకారాలు చేయటం, ప్రభుత్వాలు చేయటం, ఆర్గనైజ్ చేయటం. ఏ తలాంతుందో ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి చూడండి.
దేవుడిచ్చిన తలాంతును దేవుని కొరకు వాడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు చూసి ముగించుకుందామండి. మనం మొదటి నుంచి చదివితేనే 3 నుంచి చదివితేనే బాగుంటుంది. తను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకు తగిన రీతిగా తన్ను ఎంచుకున్న వల్లని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానికి చెప్పుచున్నాడు. ఎంత స్పష్టంగా చెప్తాడండి పౌలు. అది బైబిల్లోకి ఎక్కుద్దని ఆయన అనుకోలా. అంత ఆత్మపూర్ణుడై ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు, ఆయన రాసిన ఉత్తరాలు బైబిల్లో భాగాలుగా మారిపోయినాయి. అభిషేకించబడిన వాని మాటలు పరిశుద్ధాత్మ కార్యాలను నెరవేరుస్తాయండి. ఏమంటున్నాడు? తను ఎంచుకునే దానికంటే ఎక్కువ ఎంచుకోకండి. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన. మా ఇంట్లో 8 మంది పిల్లలు అయినప్పుడు ఏమన్నా కొంచెం పొట్లంలో ఏంటిది మిక్సర్ లాంటి ఏమన్నా తెచ్చారనుకోండి, నాకో అని గొడవ పెడితే మా అమ్మగారు ఆగమని ఏం చేసేది తెలుసా? బాల మీద అక్కడ పోసి దాన్ని అలాగ 12 కుప్పలు చేసి తీసుకో, ఒక్కొక్కడు ఒక్కొక్క కుప్ప తీసుకో, ఇటు కొంచెం పెద్దోడు కొంచెం ఎక్కువి, లేకపోతే ఇటు చిన్నోడు కొంచెం ఎక్కువి, వీడికి 3 చాక్లెట్లు ఇచ్చేయి అని కరెక్ట్గా పంచి ఇచ్చేదండి, అందరికీ సరిపోయినట్టు. ఏంటంటే దేవుడు అలాగా నీకు తగినంత ఇచ్చాడు. నీ పొట్ట ఎంత పడద్దో అంతే తిను. వాళ్ళు ఎంత తిన్నారని నువ్వు ఎంత తిన్నావు అనుకో అయిపోద్ది. ప్లేట్లో అందరికి ఎక్కువ పెట్టారని నువ్వు కూడా ఎక్కువ ఇంకా కక్కుర్తి. కొంతమందికి ఉచితంగా భోజనం అంటే తిన్నాక రాత్రి పోయి పొట్ట పట్టుకొని తిప్పలో దేవుడు కరెక్ట్గా ఇస్తాడు. హెడ్ వెయిట్ ఎక్కువైతేనండి మనిషి తిన్నగా నిలబడ్డావు. వైజాగ్లో మనం గట్టిగా చదువుతున్నప్పుడు ఒకసారి ఒక ఆమెను తీసుకొచ్చారు. ఆ అమ్మాయి తలకాయ ఇంత ఉంది, రియల్గా నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు, ఇంత ఉంది. ఎంత? ఇంత తలకాయ మెడకాయ మీద ఉంటే ఎలా నిలబడద్దామే? నిలబడలేదు, కూర్చోలేదు. మోసుకొని తీసుకొచ్చారు, కారులో మోసుకొని తీసుకొచ్చారు. అంత తలకాయ ఉంది, ప్రయోజనం ఏంటి? నీకు ఇంత ఉంటే చాలు. ఏంటండి, ఎక్కువ కావాలని అడగొద్దు, ఉన్నది ఉపయోగిస్తే చాలు. దేవుడి కోసం ఏది ఇచ్చాడో కరెక్ట్గా ఇచ్చాడు, విభజించి పంచి ఇచ్చాడంట మనకి. ప్రతి వానికి ఇచ్చాడు, ఎవరికి ఇవ్వకుండా వదిలిపెట్టలేదు. ప్రతి వానితోనూ చెప్తున్నాను, ప్రతి వానికి ఒకటి ఇచ్చాడు. ఏది ఇచ్చాడో తెలుసుకోండి, దాన్ని దేవుని కొరకు దేవుని దగ్గర తీసుకురండి, అది అభిషేకించబడండి. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించుట వారైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. అంతవరకు ఆగుదాం. ఉండండి, వెళ్ళిపోకండి. ఏంటంట? ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించు. ప్రవచన వరం ఉంది కదా అని చెప్పి లొడ వాగుతుంటారు కొంతమంది. నువ్వు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. విశ్వాస పరిమాణం నీ కొలిచిచ్చిన అవసరమైనప్పుడు అవసరమైన ప్రవచనం అవసరమైన వారి దగ్గర ప్రవచించాలి. అంతేగాని నువ్వు ఎంత గొప్పవాడువో రోడ్డు మీదకి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అర్థం కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రవచనం విశ్వాస పరిమాణం. ఈ మాటలు చాలా విలువైనవి. మీకు సరిగ్గా తెలుగు వచ్చో లేదో నాకు తెలీదు. పరిమాణం అంటే ఒక హద్దు, దానికి ఒక హద్దు ఉంది. నువ్వు చేసే పనికి నీ ఇష్టం వచ్చినట్టు చేయటం కుదరదు. ఒక చట్టం ఉంది. నువ్వు పరిగెత్తేవాడు ఆ లైన్లో పరిగెత్తాలి. నేను పరిగెడుతున్నాను, అడ్డదడ్డంగా పరిగెత్తి వచ్చేసాను గుమ్మనంటే ఒప్పుకుంటాడా? ఒక కుస్తీ పట్టేవాడు ఆడు సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ లోపలే కుస్తీ పట్టాలి. ఎక్కడో తొక్కేసి తరిమేసి జయించానంటే కుదురుద్దా? పరిమాణం ఉంది. దేవుని పని చేయడానికి హద్దు ఉంది. ఆ హద్దులో మనం పనిచేస్తే ఆశీర్వదించబడతాం. పరిచర్య చేయవారైతే పరిచర్యలో, పరిచర్య అన్నప్పుడు ఏదైనానండి. మార్త పరిచర్య చేశాను ఉంది బైబిల్లో.
ఏం చేసింది మార్త పరిచర్య అంటే? చాపేసింది, కూర వండింది, భోజనం చేసింది, రొట్టెలు చేసింది, ఈ గిన్నెలు తీసింది, గిన్నెలు కడిగింది. ఏంటంటే పరిచర్య. దేవుడి సేవలో ఏ పని చేసినా కూడా తప్పలేదండి. అది కూడా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నా జీవితంలో నా యవ్వన కాలం అంతా 30 ఏళ్ల వయసు వచ్చే వరకు మందిరాన్ని తుడిశాను, గుడ్డలతో తుడిసి, చీపులతో తుడిసి, చెట్లకు నీళ్లు పోసి, టాయిలెట్స్ కడిగి, అన్ని పనులు మందిరంలో మొత్తం పనులన్నీ చేసామాను, ఎవరు చెప్పక్కర్లేకుండా. ఇవాళ నేను ఆశీర్వదించబడ్డానంటే మూల కారణం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, దేవుణ్ణి స్తుతిస్తాను. ఆ రోజు అది కష్టంగా ఉంది, కానీ నా అహం సిలువ వేయబడటానికి, నా స్వార్థం నలగొట్టుకోవడానికి నాకు ఆ ట్రైనింగ్ పనిచేసిందండి. ఆ పనికి ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. ఇవాళ నాకు దేవుని నిమిత్తమైన ఏ పని చేసినా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. పరిచర్యలో బోధించేవాడైతే బోధించడం మాత్రమే. బోధించడం వేరు, హెచ్చరించడం వేరు. హెచ్చరించేవాడు నాయకుడు చేస్తాడు, బోధకుడు హెచ్చరించడం అని రూల్స్ తీసుకురాకూడదు, కొత్త చట్టాలు తీసుకురాకూడదు. వాళ్ళు బోధకుడు పాస్టర్లు అయిపోదాం అనుకుంటున్నారు, బోధకుడు నాయకుడు అయిపోదాం అనుకుంటున్నారు. బోధకుడు బాగా బోధ చేస్తాడు కాబట్టి వేరే సగం పెట్టేస్తాడు ఇంకో చోట. చాలా తప్పైన పదంలో వెళ్ళిపోతుందండి ఇవాళ. దేవుడు కోరుకున్న నాయకులు కొందరున్నారు, బోధకులు కొందరున్నారు. హెచ్చరించడానికి కొందరు ఏర్పరచుకున్నారు, బోధించడానికి. బోధించేవాడు ఎట్ట బోధిస్తాడండి? ఎట్ట బోధిస్తాడు బోధించేవాడు? బుజ్జగించుతూ, వాడికి అర్థమయ్యేటట్టు వివరిస్తూ, ప్రేమతో బోధిస్తుంది అమ్మ బోధిస్తుంది బిడ్డలకి. ఒక అమ్మలాగా బోధించాలి బిడ్డలకి, విశ్వాసులకి. హెచ్చరించవలసింది విశ్వాసులు బాగా ఆరిదేరిపోయి కొవ్విన వాటిని శిక్షని దండబెడతానన్నాడు చూడండి దేవుడు. హెచ్చరించవలసిన వారు హెచ్చరించాలి. రాజుగా ఉండటానికి దేవుడు సౌలును కోరుకుంటే, ప్రవక్తగా ఉండటానికి దేవుడు సమూయేలును కోరుకుంటే, ప్రవక్త రావడానికి ఆలస్యమైందని ఏం చేశాడు సౌలు? తీసురావయ్యా, బలి నేనే ఇచ్చేస్తాను, రాజు నేను. అవివేక పని చేసావు సౌలు. నువ్వు నీ పని నువ్వు చేయకుండా ఇంకో పని ఏం చేసావు? దొంగోడు వస్తే కుక్క మొరగలేదని గాడిద మురిగిందట. ఏం చేశాడు యజమాని వచ్చి? బాణం తీసుకొని, ఈ అర్ధరాత్రి ఆడుతావే, గాండ్రెత్తావే గాడిద అని దాన్ని కొట్టాడు. ఎందుకు? తన్నుమాలిన ధర్మం, నీకు అవసరం లేని పని నీకెందుకు? నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయి నమ్మకంగా. పరిచర్య చేయువాడైతే పరిచర్య చేయాలి. హెచ్చరించేవాడు. చివరిగా, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో. కమిషన్ కొట్టకూడదండి. ప్రభుత్వం గ్రాంట్ చేసిన డబ్బులు పేదలకు వెళ్ళి చేరేటప్పటికట 100 రూపాయలు అక్కడికి వాడికి వెళ్ళి చేరేటప్పటికి ₹1 వెళ్తుంది అంటాడికి. మిగిలిన అన్ని కమిషన్లు, అన్ని ఒమిషన్లు. ఏంటంటే ఆ వెళ్ళేది కూడా ఎవరికి వెళ్తుందో తెలియదు. అది ఏంటంటే దేవుని పనిలో ఈ పేదలకు పంచి పెడతామని చెప్పి బయలుదేరి వ్యాన్ బుక్ చేసుకొని వీళ్ళు బిర్యానీలు తిని, ఎవరో పంచి పెడతానికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకేమో పులిహార పొట్లం ఇచ్చొస్తారు. దానికి మళ్ళీ 10 ఫోటోలు. శుద్ధ మనసుతో పంచిపెట్టు. పార్షియాలిటీ ఉండకూడదు, పక్షపాతమో చూపించకూడదు. న్యాయంగా పంచిపెట్టు. కరుణించేవాడు, పై విచారణ చేయువాడు జాగ్రత్తగా చేయి. కరుణించేవాడు సంతోషముతో కరుణించు. పోయి చూడండి, ఇందులో ఏదో ఒకటి మీకు ఉండే ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి, నీకున్న వరం ఏంటి? ఆ వరం అభిషేకించబడిందా? నీకున్న వరాన్ని దేవుని కొరకు వాడినప్పుడే అభిషేకం నిలుస్తుందండి. నీకున్న వరం దేవుడు అభిషేకించి నీకు ఇస్తే, నువ్వు లోకం కోసం వాడుతున్నావు అనుకో, ఎప్పటి వల్ల విరజుమ్ముకుందాం అనుకున్నాడంట. ఎవరో? యెహోవా అతన్ని ఎడబాసనని ఎరక్కపోయాడు. దేవుణ్ణి కార్యాలు చేయడానికి బలమిస్తే, సొంత కార్యాలు చేసుకోవడానికి, ఆ వేషను సంతోషపరచడానికి, ఆ శత్రువుల మీద తన స్వార్థం కోసం బలం చూపిద్దాం అనుకుంటే ఏం చేస్తాడు దేవుడు? తీశాడు. చాలామంది వాళ్ళ పడిపోయిన దూతలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. విశ్వాసులు, సేవకులు, గొప్ప గొప్ప సేవకులు, దేవుడిచ్చిన స్వస్థత వరాలతో బిజినెస్లు చేసి ఇవాళ అడ్రస్ లేకుండా పోయారండి.
రిగ్రెట్ అవుతున్నారు కొంతమంది అయితే పబ్లిక్గానే. ఉచితంగా స్వస్థత సభలు అని పెడితే జనం బాగా వస్తారు. ఆ పాస్టర్ గారికి చూడాలంటే 1000 రూపాయలు, ప్రార్థన చేయాలంటే 10,000. మీ ఫ్యామిలీ డాక్టర్గా ఉండాలంటే మెంబర్షిప్లో 1 lakh కట్టేయండి. ఏంటంటే ఇది లోక పద్ధతులు. మనకు తెలుసా, మన చర్చికి ఒక సభ్యత్వం లేదు, మన మినిస్ట్రీలో ఒక టీవీ క్లబ్ లేదు. ఇన్ని భాషల్లో ఇన్ని మినిస్ట్రీలు చేస్తున్నా ఎవరు ఇస్తున్నారో ఎవరు లేదో ఎవరు పంపుతున్నారో మాకు తెలియదు. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా పోయి కడుతున్నామో, ఎలా జరుగుతుందో ఈ సేవ అంతా ఆయన చిత్తములో జరుగుతుంది. మనుషుల్ని ఒప్పించి నప్పించి చెప్పించాల్సిన పని లేదు. దేవుని చిత్తములో చేసిన పనికి దేవుని సహాయమో తక్కువ కాదు అని బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు హడ్సన్ టైలర్ జీవిత చరిత్ర చదివి నేను నిర్ణయించుకున్నాను. దేవుని చిత్తములో చేయాలి, దేవుని సహాయంతో దేవుని పని చేయాలి. ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపయ్యా, మా సంఘాన్ని నింపయ్యా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని మండింపజేయ్యా. ఏదన్నా చేయాలయ్యా, నీ రాకడ వచ్చేస్తుందయ్యా. నన్ను రక్షించుకొని ఇన్ని సంవత్సరాలైంది, నన్ను సేవకు పిలుచుకొని ఇంతకాలమైంది. నీ కొరకు ఇంతే చేశానా దేవా, ఇంకా చేయాలనే ఆశ, ఇంకా బ్రతకాలనే ఆశ మాకు దయచేయి. ఇంకా నా వరమేంటో నాకు తెలియలేదే, నా తలాంతేంటో నాకు తెలియలేదే, నేను ఏ విషయంలో వాడబడటం లేదే ప్రభువా, నన్ను వాడుకో అయ్యా. మనస్ఫూర్తిగా చెప్పండి దేవుడితో, నన్ను వాడుకోనాయనా, నన్ను వాడుకో ప్రభువా. ఏమక్కర్లా, నువ్వు ఒక్క మాట అంటే చాలు, దేవుడు నా హస్తాన్ని చాపి నీకు అన్నీ ఇస్తాడు. నీ వరమేంటో నీకు తెలియజేస్తాడు, ఆ వరాన్ని అభిషేకిస్తాడు, ఆయన పరిచర్యలో వాడుకుంటాడు. కావాలి, ప్రార్థనా పరులు కావాలి, ప్రభు పని చేసేవాళ్ళు కావాలి, హెచ్చరించేవాళ్ళు కావాలి, పంచిపెట్టేవాళ్ళు కావాలి, ప్రవచించేవాళ్ళు కావాలి, ప్రార్థించేవాళ్ళు కావాలి, ప్రార్థనలు చేసేవాళ్ళు కావాలి. మనలో నుండే రావాలి, నీలో నుండి పైకి రావాలి ఆయన ఇచ్చిన తలాంతులన్నీ. దేవా నాలో ఉంది, ఇదిగో అయ్యా, ఇదేనయ్యా నా దగ్గర ఉంది, ఈ సూది ఉందయ్యా నా దగ్గర, ఈ సూదేనయ్యా నా దగ్గర ఉందని కవిత చెప్పినప్పుడు దేవుడు ఆ సూదిని వాడుకొని అనేకమైన సాక్షిగా చేశాడు. ఈ కర్రే ఉంది నా చేతిలో, ఆ కర్రనే నేను వాడుకుంటా. ఈ ఒడిసెలే ఉంది నా చేతిలో, ఆ ఒడిసెలు నేను వాడుకుంటా. నీ చేతిలో ఏముంది, నీ మనసులో ఏముంది, నీ హృదయంలో ఏ ఆశ ఉంది, నీకే వరం ఉంది, నీకే తలాంతు ఉంది, అది దేవుని చేతుల్లో పెడితే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి నా దగ్గర, తీసుకురా నా చేతుల్లో పెట్టావు. అనేకుల ఆకలి తీర్చిన ప్రభు నిన్ను అనేకులకు, 1000 మందికి, లక్షల మందికి, తరతరముల వారికి దీవెనకరంగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే కోరుకున్నాడు, రక్షించుకున్నాడు. రక్షించబడ్డ సహోదరుడా సహోదరి, ఏదైనా చేస్తున్నావా దేవుని కోసం? అభిషేకించయ్యా, నా గుండెల్లో మాట పుట్టించయ్యా, నీ కొరకు క్రియలు చేసేవాడిగా చేయను. ఆయన కూర్చొని ప్రార్థించి హల్లెలూయా అని చెప్పిపోయేవాడిగా కాక, నీ పాత్రగా వాడబడుటకు నన్ను సిద్ధపరిచేయాలి ప్రభువును. ఆత్మీయ వరాలతో నన్ను నింపయ్యా, నన్ను అభిషేకించయ్యా. ఈ రోజు నుండి ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక స్టూడెంట్గా, ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలుగా నీ కొరకు వాడబడే పాత్రగా నన్ను చేసుకోయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నీలో ఉన్న ప్రత్యేకతను ఈరోజు అభిషేకించాలని, ఆత్మీయ వరముతో నిన్ను నింపి పంపించాలని ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు నోరు తెరిచి ప్రభుని అడిగితే, నీ హృదయం తెరిచి విశ్వాసముతో ప్రభుని అడిగితే, హెచ్చరించు వరమా, కరుణించు వరమా, పంచిపెట్టు వరమా, ప్రవచించు వరమా, బోధించు వరమా, స్వస్థపరచు వరమా, పరిచర్య చేసే వరమా, ఏదైనా సరే అన్ని వరాలకు మూల కారకుడు పరిశుద్ధాత్ముడు, ఆత్మ ఒక్కడే. వివిధమైన రీతులుగా తన వరాలనిచ్చి మన ఒక్కొక్కరిని వాడుకొని దేవుని రాజ్యం కట్టబడాలని, పరలోక రాజ్యం కొరకు అనేకుల్ని మనం సిద్ధపరచాలని దేవుని ప్రణాళికలో ఉంది.
నీ మూలంగా అనేకులు నిత్య నరకానికి పోతున్న వారు దేవుని రాజ్య వారసులయ్యేటట్టుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. వారిలో ఒంటరైన వాడిని 1000 మందిగా చేయాలని, ఎన్నిక లేని వాడిని జనాంగముగా చేయాలని ఆశపడిన ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని, నిన్ను నీ ఇంటి వారిని ఆశీర్వదించాలని, నీ కడుపున పుట్టిన బిడ్డలు రాజులు రాజ్యాలను ఏలేవారిగా, ఆత్మలను సంపాదించే జాలరులుగా, ఉన్నతమైన స్థానములలో, దేశం యొక్క ఉన్నతమైన స్థానములలో నేను నీ బిడ్డలను ఉంచుతానని చెప్పిన ప్రభు మాట పట్టుకుందాం. నన్ను అభిషేకించయ్యా, నా బిడ్డలను అభిషేకించయ్యా. మా బిడ్డలను పెంచుకోవటం మాకు నేర్పయ్యా, మా కుటుంబాన్ని కట్టుకోవటం మాకు నేర్పయ్యా. చర్చిలో పరిచర్యను ఇంకా సారవంతంగా ఆశీర్వాదకరంగా మినిస్ట్రీ చేయడానికి, ఈ పరిచర్య విస్తరింపజేయడానికి సహాయం చేయాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించేయుమయా. అవునయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. అవును యేసయ్య, ప్రతి ఒక్కరి హృదయాలలో జీవజల ఊటలు ఊరజేయనాయన. పాసి చేరకుండా, కల్మషము నిలబడకుండా ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడిన శుద్ధ జలాలతో పరిశుద్ధపరచబడుతూ అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితాలు జీవనదిగా, అనేకుల దాహమును తీర్చినదిగా, అనేకులు శుద్ధీకరించబడుటకు ప్రయోజనకరమైన జీవితాలు జీవించుటకు మాకు సహాయం చేయ. ఆత్మ ద్వారా కలిగే రకరకాల వరాల గురించి విన్నాం. ఏ వరం మాకిచ్చావో, ఏ పరిచర్య మాకిచ్చావో, ఏ తలాంతు మాకిచ్చావో, ఏ వరం ఇచ్చావో ఈరోజు మేము తెలుసుకొని దాన్ని నీ ముందు పెట్టి అభిషేకించబడి ఇది బదులు కొట్టి చేతుల్లో వాడబడటం సహాయం. మీటింగ్ ముగిసిన పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో కొనసాగడానికి ఎంతో కాలంగా నిర్విచారంగా ఉన్న మేము, నిర్లక్ష్యంగా ఉన్న మేము మేల్కొని మొర్రపెట్టుటకు, నీ అగ్ని మా గుండెల్లో మండుటకు, నీ అభిషేకము పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూన్ 17వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా
ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే జూన్ 18వ తారీఖున ఒక 1 డే గెట్ టుగెదర్ను విజయవాడలో చాలా కాలం తర్వాత మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అక్కడ గెట్ టుగెదర్లు పెట్టాం. మీరందరూ బలపడ్డారు, దీవించబడ్డారు, ఆయా సంఘాల్లో సాక్షులుగా సాగుతున్నారు. అనుదినము సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తానికి, మీ కొరకు ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి ఈ యొక్క 1 డే కూడా కాదండి, 1 మీటింగ్ జూన్ 18వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 10 o'clock వరకు ఒకే సెషన్గా ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, ఈ పరిచయంలో పాల్గొనండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి అవకాశం కలిగజేయండి. చిరునామా గమనించండి. ద వెన్యూ కన్వెన్షన్ హాల్ నియర్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. తప్పకొస్తారు కదా. మీరు వెల్లుడి.